వదిలేరా నా చెయ్యి. లీవ్ మీ అలోన్. లీవ్. చెప్పేది నీకే. లీవ్. ఆర్ యూ ఓకే? యా, ఐ థింక్ ఐమ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ముందెక్కడైనా డ్రాప్ చేయనా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ముందు జనమున్న చోట డ్రాప్ చేస్తారా? షూర్ గెట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడి దయ వల్ల మీ టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇట్స్ ఓకే. కానీ నేనేం దేవుడి దయ వల్ల రాలేదు. నా వైఫ్తో ఎప్పుడు గొడవైనా కూడా నేను ఇదే రూట్లో పీస్ కోసం డ్రైవ్కి వస్తాను. ఓ, ఐఎమ్ రియలీ సారీ. అంటే ఇప్పుడు కూడా గొడవైందా? ఇప్పుడేంటి, ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. ఎందుకలా? తెలీదు, కానీ నా వైఫ్ దృష్టిలో నేను ఒక వేస్ట్ ఫెలోని. ఏం జాబ్ చేయను, ఎక్కడికి వెళ్ళను. అందుకే నా వైఫ్ నాతో ఎప్పుడు గొడవ పడుతూ వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తుంది. అయ్యో, ఐఎమ్ సో సారీ. పోనీ ఏదైనా జాబ్కి ట్రై చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ నా హెల్త్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. ప్రతి వారం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే. అయినా ఈ రోజుల్లో అందరికీ కష్టాలి. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే మంచి జాబ్ ఉండాలి, మంచి పార్ట్నర్ ఉండాలి, మంచి హెల్త్ ఉండాలి. కానీ ఒకటి ఉంటే ఇంకొకటి ఉండట్లేదు. అందరి గురించి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం టైంకి నిద్ర, టైంకి ఫుడ్, ఇవి 2 ఉంటే చాలా హ్యాపీగా ఉంటా. యూ మస్ట్ బి జోకింగ్ రైట్? ఇప్పుడే కదా హెల్త్ బాగాలేదు అండ్ వైఫ్తో గొడవపడి హ్యాపీగా లేను అన్నారు. సో అవి కూడా కావాలి కదా? హెల్త్ బాగాలేదు, జాబ్ లేదు, వైఫ్తో గొడవ పడ్డా అని హ్యాపీగా లేను అని చెప్పట్లేదు. ఆ గొడవల వల్ల మనకి టైంకి ఫుడ్ ఉండట్లేదు, టైంకి స్లీప్ ఉండట్లేదు, అందువల్ల హ్యాపీగా లేను. ఊరుకోండి, నేను ఒప్పుకోను. ఇప్పుడు హైపోథెటికలీ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే టైంకి ఫుడ్ అండ్ స్లీప్ కావాలి అని అడుగుతారా? లేదు కదా. అందరి గురించి నాకు తెలీదు, నేను మాత్రం టైంకి ఫుడ్ అండ్ స్లీప్ మాత్రమే అడుగుతాను. అమ్మా తోడు, ఎక్కడ పడ్డా? చచ్చానా? ఆ డోర్ ఓపెన్ అవ్వదు. శివుడా, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజేవాయ పుత్రం భజేవాయ పుత్రం భజేవాయ పుత్రం భజేవాయ పుత్రం. పుత్రం భజే బాలగాత్రం భజేహం భజేహం భజేహం. నేనేం దయ్యాన్ని కాదు, మీ కారులో ఎక్కిన అమ్మాయిని. కళ్ళు తెరిచి చూడండి. నువ్వు కూడా చచ్చావా? కాదు, చావుని మించిన పీస్ఫుల్ ప్లేస్కి వచ్చాం అంతే. అంటే చచ్చి స్వర్గానికి వచ్చామా? చావకుండానే వచ్చాం, నేను క్రియేట్ చేసిన స్వర్గానికి మీకోసం. నువ్వు క్రియేట్ చేసిన స్వర్గం అంటే? నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు నేను నీకు చేస్తున్న రిటర్న్ హెల్ప్. ఈ రూమ్లో నువ్వు అడిగినవన్నీ వస్తాయి. నువ్వు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఇట్స్ ఆల్రెడీ 10 PM నా. ఇక పడుకోండి, రేపు మాట్లాడుకుందాం. నేను దేవతనా? మరీ దేవతేం కాదులే. మరి దయ్యమా? హ? చిచ్చి, దయ్యం అసలుకి కాదు. మరి కారులో నుండి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? నువ్వు కోరుకున్నావు కాబట్టి. ఒక్క విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకండి. కొంపదీసి మీరేమైనా మంత్రగత్తెనా? నేను మంత్రగతలా కనిపిస్తున్నానా? లేదనుకోండి, కానీ సైంటిఫికల్లీ ఇదంతా పాసిబుల్ కాదు కదా. సైన్స్ సైన్స్ని మించి చాలా ఉంది కరణ్. అది నీకు అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. నా పేరు మీతో చెప్పలేదు కదా, మీకెలా తెలుసు? తెలుసు, కానీ ఎలా అని చెప్పలేను. పోనీ మీ పేరేంటో చెప్పండి. నా పేరేంటి, నేను ఎవరు అన్న విషయం సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అప్పటిదాకా యూ జస్ట్ ఎంజాయ్.
ఏదైనా కానీ చాలా రోజుల తర్వాత 12 hours పడుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు చేసిన హెల్ప్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న హెల్ప్. కడుపు నిండా తిను. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. నేనే క్రియేట్ చేశాను జస్ట్ ఫర్ యూ. లంచ్లోకి బిర్యానీ వస్తుందా? నువ్వు ఏది కావాలనుకున్నా వస్తుంది. ఒకసారి ఫోన్ ఇస్తారా? అంటే నా వైఫ్తో మాట్లాడి చాలాసేపు అవుతుంది. తనకి కాల్ చేసి రావడానికి లేట్ అవుతుంది అని చెప్తాను. తనకి నీకు గొడవలు అవుతున్నాయి అన్నావుగా, ఇప్పుడు మళ్ళీ తనకి చెప్పడం ఎందుకు? ఎంత గొడవలైనా కూడా రాత్రంతా ఇంటికి రాకపోతే టెన్షన్ పడుతుంది కదా పాపం. ఐఎమ్ రియల్లీ సారీ కరణ్. నువ్వు ముందే అడుగుంటే ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడు ఐ కాంట్ ప్రొవైడ్. అంటే నాకు అర్థం అవ్వలేదు. నువ్వే కదా నేనేది అడిగినా ఇస్తా అన్నావు. అవును, నువ్వు అడిగినవన్నీ వస్తాయి. మరి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదంటున్నావు. ఇప్పుడు అడగడం కాదు కరణ్, ముందు ఐ మీన్ కార్లో. అందరి గురించి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం టైంకి నిద్ర, టైంకి ఫుడ్, ఇవి రెండు ఉంటే చాలా హ్యాపీగా ఉంటా. నన్ను ఎలా అయినా మా ఇంటికి పంపించేసేయండి. ఎందుకు కరణ్, నేనేమైనా హర్ట్ చేశానా? అలా అని కాదు, ఇక్కడే ఉంటే నా వైఫ్ కూడా టెన్షన్ పడుతుంది కదా. టెన్షన్ పడని, మనకేంటి? వైఫ్ టెన్షన్ పడితే నేను ఎలా హ్యాపీగా ఉంటా? పోతే పోని, బోడీ వైఫ్ మనకెందుకు, ఎవరెక్కడ పోతే. మీరేం కామెడీ చేయట్లేదు కదా. ఇందులో కామెడీ ఏముంది? నేనేమైనా కమీడియనా? అలా అనట్లేదు నేను. లిజన్, దెర్ ఈస్ ఎ స్లైట్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ అస్. యాక్చువల్లీ నేను ఫుడ్ అండ్ స్లీప్ కావాలి అన్నాను అంటే అవి నా టాప్ ప్రయారిటీస్. అదర్ దెన్ దట్ వేరే ప్రయారిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడే కదా హ్యాపీగా ఉండేది. అంటే నువ్వు నన్ను చీట్ చేసావా? నేను మిమ్మల్ని ఏం చీట్ చేసా? కార్లో ఉన్నప్పుడు ఫుడ్ అండ్ స్లీప్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటా అన్నావు, ఇప్పుడు అవి ఇచ్చాక వేరేవి కూడా కావాలంటున్నావు. అది అప్పుడు చీటింగే కదా. అలా కాదు, నాకు గనక ముందే నేను ఏది అడిగితే అదే ఇస్తాను అని నువ్వు చెప్తే నేను వేరేవి కూడా అడిగేవాడిని అని అంటున్నా అంతే. నన్ను గ్యాస్ లైట్ చేయకు కరణ్, యు ఆర్ ఏ చీటర్. చా, తప్పుడు వ్యక్తికి హెల్ప్ చేశాను. కూల్ డౌన్, ఇట్స్ ఓకే, ఐఎమ్ సో సారీ. అండ్ నాకు ఇక్కడ ఉండాలి అని లేదు, అండ్ ఐఎమ్ లీవింగ్. బాయ్. కరణ్, అయిపోయింది ఏదో అయిపోయింది, నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండు. వాట్ ద ఫక్? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎలా ఉంటారు? ఓపెన్ ద డోర్. కరణ్ ప్లీజ్ డోంట్ హర్ట్ మై ఫీలింగ్స్. నేను నీ కోసం ఇదంతా చేసినప్పుడు నువ్వు నన్ను ప్రేస్ చేయకపోయినా పర్లేదు, కానీ నా ఎఫర్ట్స్ని మాత్రం జడ్జ్ చేయకు. డోర్ ఓపెన్ చేయి. యు కాంట్ గో అవే ఫ్రమ్ హియర్ కరణ్. నువ్వు అడిగిందే నేను ఇచ్చాను, సో ఇక్కడే ఉండు. ఐ సెడ్ డోర్ ఓపెన్ చేయి. నా పైన కోప్పడ కరణ్, నాకు నచ్చదు. నేను నీ హ్యాపీనెస్ కోసమే ఇదంతా చేస్తున్నా. ఒక రూమ్ లో వేసి హ్యాపీగా ఉండమంటే ఎవడుంటాడు? ఐ డోంట్ నో దట్ యు హ్యావ్ పవర్స్. నాకు ముందే తెలిస్తే నేను వేరే అడిగేవాడిని. ఓపెన్ దిస్ ఫకింగ్ డోర్. చేయను కరణ్. చెయ్యకపోతే నేను చంపేసి వెళ్ళిపోతా. ట్రై. వాట్? ట్రై. యూ ఫ్రీకింగ్ బిచ్. నువ్వు నా లిటిల్ ఫింగర్ కూడా బ్రేక్ చేయలేవు కరణ్. యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేనెవరు అని అన్నిసార్లు అడిగావు కదా, చెప్పనా? పీపుల్ కాల్ మీ డెమిగాడెస్. నేను నీకు దేవుడిలాగా వరాలు ఇవ్వగలను, మనిషిలాగా కష్టాలు ఇవ్వగలను. నేను నీకు మాత్రం వరాలే ఇస్తాను, ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా. ఇక నీ లైఫ్ అంతా ఇక్కడే హ్యాపీగా ఉంది. కరణ్, 10 అవుతుంది, లెగ్గు.
భయపడ్డావు కదా, ఊరికే జోక్ చేశాను. నీకు చెప్పడం మర్చిపోయా కరణ్, నువ్వు ఇదే రూమ్లో లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండు. నేను లంచ్ చేశాక వెళ్ళిపోతాను. మళ్ళీ ఇయర్లీ వన్స్ వచ్చి నేను కలుస్తాను. ఓకేనా? నాతో ఒక్క మాట చెప్తావా? నిన్ను కొట్టబోతుంటే నీ చిట్కన వెళ్తూ నన్ను ఆపేసావు కదా, మరి వాళ్ళిద్దరు హరాస్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఎదిరించలేదు? బికాస్ నువ్వు వచ్చి నన్ను కాపాడితేనే కదా నేను నీకు హెల్ప్ చేసేది. అంటే నీకు హెల్ప్ చేయడం కోసం నువ్వు నన్ను ట్రాప్ చేసావా? ట్రాపా? ఒకవేళ నువ్వు నన్ను కాపాడి వెళ్ళిపోతే అయిపోయేది. నువ్వే నన్ను డ్రాప్ చేస్తానని నీ స్టోరీ అంతా చెప్పావు. అంటే నిన్ను డ్రాప్ చేయాలనుకోవడమే నేను చేసిన తప్ప? ఎందుకు కరణ్ ఇలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకరి కోరికని ఫుల్ఫిల్ చేశా. నిన్ను హ్యాపీగా ఉంచుదాం అనుకున్నందుకు నాకు హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నావు. తప్పు చేశాను. నాకు ఫుడ్ అండ్ స్లీప్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, కానీ నేను ఉండను. నేను హ్యాపీగా ఉండాలంటే నాకు నా వైఫ్ కావాలి, నా వైఫ్తో గొడవలు కావాలి, నేను బయటికి వెళ్ళడం కావాలి, నాకు జనాలు కావాలి. అంతేగాని నేను ఇలా హ్యాపీగా ఉండను. అండ్ ఈ కోరిక నేను అడిగినందుకు దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. నన్ను బయటకు పంపించు. ఎందుకు కరణ్ మీ మనుషుల మాట పైన నిలబడరు? రోజు గొడవపడే నీ వైఫ్ కావాలి అని అంటావు. నీ కోసం స్వర్గాన్ని క్రియేట్ చేసిన నన్నేమో తిడతావు. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నువ్వు? ప్లీజ్ ఐ బెగ్ యూ, నన్ను నా వైఫ్ దగ్గరికి పంపించు. నువ్వే కదా ఇదంతా అడిగింది, మరెందుకు ఇప్పుడు ఇదంతా చేస్తున్నావు? యు ఆర్ మేకింగ్ మీ ఫీల్ గిల్టీ. ప్లీజ్ దండం పెడతా, నా వైఫ్ దగ్గరికి నన్ను పంపించు ప్లీజ్. అయ్యయ్యో, కింద ఎందుకు కూర్చున్నారండి? ఏమైంది? అయ్యో ఏమైందండి? మాట్లాడరేంటి? అయ్యో హలో డాక్టర్, మళ్ళీ మా ఆయనకు హాల్యూసినేషన్స్ వచ్చాయి డాక్టర్. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. తొందరగా అంబులెన్స్ని పంపించండి. అలాగే డాక్టర్. ప్లీజ్ నా వైఫ్ దగ్గరికి నన్ను పంపి. నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, తన దగ్గరికి పంపించు ప్లీజ్. హలో ప్రియా, అమ్మా చెప్పు. నేను ఈరోజు ఒక పెద్ద మాంత్రికుడితో మాట్లాడాను. మన కరణ్కి డాక్టర్స్ చెప్పినట్టు ఏం సైకలాజికల్ ప్రాబ్లం లేదంట. నేను అంటున్నట్టే దయ్యం పట్టిందంట. నువ్వు ఒక రోజు ఆయన్ని అదే ఇంట్లో లాక్ చేసి వచ్చేయి. ఇక్కడ వీళ్ళు పూజ చేసి నయం చేస్తారంట. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? అది స్కిజోఫ్రీనియా, దయ్యం కాదు. అయినా ఎందుకు వినవు నువ్వు? ఎప్పుడు దయ్యం దయ్యం అంటూ చంపుకు తింటావు. అలా అంటూనే 3 years టైం వేస్ట్ చేసావు. కొంచెం కూడా బెటర్మెంట్ లేదు. ఈ డాక్టర్స్ డబ్బుల కోసం ఏదేదో చెప్తారు తప్ప యూజ్ లేదు. ఈ ఒక్కసారికి నా మాట విని రూమ్ లాక్ చేసి ఇక్కడికి రామ్మా. 1 dayలో దెయ్యం ని వదిలిస్తా అన్నాడు. అలా కాదమ్మా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నువ్వు లాక్ చేసి రాకపోతే నా మీద ఒట్టే.